Ladies and gentlemen, boys and girls, welcome back to the channel. నేను మీ వంశీ, అందరూ ఎలా ఉన్నారు? I hope everyone is doing great. సో ఈ రోజు అయితే నేను ఆరెంజ్ కవాసాకి హైదరాబాద్ లో ఉన్నాను. సో బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12 లో అయితే ఉంటది. సో ఈ రోజు మనతో పాటు 2026 కవాసాకి నింజా 300 అయితే ఉంది. సో కవాసాకి నింజా 300 అనేది ఈ సెగ్మెంట్ లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ వాల్యూ ఫర్ మనీ మోటార్ సైకిల్ ప్రెసెంట్. ఎందుకంటే మనకి జిఎస్టీ బెనిఫిట్స్ తర్వాత దీని యొక్క ఎక్స్ షోరూమ్ ప్రైస్ అనేది మనకు 3,17,000 రూపీస్ అయింది. సో ఎగ్జాక్ట్ ఆనర్ ప్రైసెస్ కోసం మీరు కవాసాకి హైదరాబాద్ అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. సో కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ కాంపిటీషన్ లైక్ మనకి R3 తో కంపేర్ చేసుకుంటే ప్రజెంట్ R3 అయితే లేదు. సో కంపేర్ చేయడానికి కూడా లేదు, ఎందుకంటే ఈ బైక్ కి ప్రజెంట్ ఏ కాంపిటీషన్ కూడా లేదు. లైక్ మనకు టీవీఎస్ నుంచి RR 310 అయితే ఉంది. సో ఆ బైక్ యొక్క ప్రైస్ అనేది చాలా తక్కువ దీంతో కంపేర్ చేసుకుంటే. బట్ రెండు 300cc కాబట్టి రెండుండి కంపేర్ చేద్దాం. అండ్ ఈ బైక్ ఎవరు తీసుకోవాలో చెప్తాను. ఈ బైక్ లాంచ్ అయ్యి ఆల్మోస్ట్ మనకి 12 years కంటే ఎక్కువ అయిపోయింది. అయినా కూడా ఈ బైక్ లో మనకు మేజర్ గా అప్డేట్స్ అయితే ఏం చేయట్లేదు. సో ఈ 2026 లో అయినా మనకి అప్డేట్స్ ఏం చేశారు ఎవ్రీథింగ్ చెప్తాను. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటూ ది వీడియో. టుడే వీ హ్యావ్ ది 2026 కవాసాకి నింజా 300. సో ఈ లైమ్ గ్రీన్ కలర్ లో చూడడానికి అయితే బైక్ చాలా అంటే చాలా అట్రాక్టివ్ కనిపిస్తుంది. సో మనకి కవాసాకి అంటే గ్రీన్ కలర్ కాబట్టి ఈ గ్రీన్ కలర్ లో చూడడానికి మరింత అట్రాక్టివ్ ఉంది. అండ్ ఇక్కడ మనకి కొత్త లివరీ అయితే వచ్చింది. ఏదైతే మనకి ZX 6R లో ఉంది కదా, అండ్ 10R లో కూడా ఉంది కదా. సో సేమ్ లివరీ అనేది దీంట్లో కూడా వచ్చింది. లైక్ ఇక్కడ మనకి వైట్, బ్లూ ఇంకా గ్రీన్ కలర్ లో అయితే ఉంది. అండ్ దీని యొక్క ఎక్స్ షోరూమ్ ప్రైస్ అనేది మనకు ఆఫ్టర్ జిఎస్టీ బెనిఫిట్స్ మనకి 3,17,000 రూపీస్ అయితే ఉంది. ఎగ్జాక్ట్ ఆనర్ ప్రైజెస్ కోసం మీరు కవాసాకి హైదరాబాద్ అయితే విజిట్ చేయొచ్చు. అండ్ దీంట్లో కొత్తగా అప్డేట్స్ ఏం చేస్తారో ఇన్ డీటెయిల్ గా ఎవ్రీథింగ్ చెప్తాను. సో ఫస్ట్ అయితే మనం ఇగ్నిషన్ ఆన్ చేసుకుందాం. సో ఇక్కడ కీ పైన మనకి కవాసాకి ఒక బ్రాండింగ్ అనేది ఉంది. ఒకసారి మనం ఇగ్నిషన్ ఆన్ చేసి ఒకసారి మీకు బైక్ కూడా స్టార్ట్ చేస్తాను. సో ఫ్రంట్ హెడ్ లైట్ చూపిస్తాను. లాస్ట్ టైం అప్డేట్ లో మనకి ప్రొజెక్టర్ లైట్స్ అనేది అప్డేట్ చేశారు. బట్ ఇప్పటికి కూడా దీంట్లో హాలజన్ ప్రొజెక్టర్స్ అయితే ఉన్నాయి, ఎల్ఈడి అయితే కాదు. సో ఎల్ఈడి ఇచ్చుంటే బాగుండేది. అండ్ సైడ్ లో మనకి లైక్ డిఆర్ఎల్స్ అనుకోండి, లైక్ పైలట్ ల్యాంప్స్ అనుకోండి, ఇవి కూడా మనకు హాలజన్ లో వస్తున్నాయి. అండ్ ఇండికేటర్స్ కూడా మనకి స్టిల్ హాలజన్ లో అయితే వస్తున్నాయి. ఒకసారి బైక్ అనేది ఆఫ్ చేద్దాం. సో బైక్ ఆఫ్ చేసుకొని ఎవ్రీథింగ్ చూద్దాం. అండ్ ఇక్కడ ఫ్రంట్ లో మనకి ఈ విండ్షీల్డ్ అయితే ఉంది కదా, ఇది లైక్ మనకు 10R లో 6R లో ఉన్నట్టుంది. సో సైజ్ కూడా చాలా అంటే చాలా పెద్దగా ఉంది. లైక్ ఏరోడైనమిక్స్ అనేది చాలా బాగుంటది. లైక్ మీరు హై స్పీడ్స్ వెళ్ళినా కూడా విండ్ బ్లాస్ట్ అనేది అంత ఈజీగా తగలదు. అండ్ ఇక్కడ మనకి యాజ్ ఇట్ ఈస్ ఫోల్డబుల్ మిరర్స్ అయితే ఉన్నాయి, మీరు అన్ఫోల్డ్ అండ్ ఫోల్డ్ అయితే చేసుకోవచ్చు. అండ్ నంబర్ ప్లేట్ బ్రాకెట్ అనేది మనకి ఇక్కడ ఫ్రంట్ లో ఉంది. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఈ ఇండికేటర్స్ ఏవైతే ఉన్నాయి కదా, ఇన్బిల్ట్ మనకి లోపల వస్తున్నాయి. సో చాలా మంది R15 బైక్ లో సేమ్ ఇలాంటి ఇండికేటర్స్ అయితే ఇన్స్టాల్ చేస్తూ ఉంటారు, బట్ దాంట్లో ఎల్ఈడి ఇన్స్టాల్ చేస్తారు. బట్ ఇప్పటికి కూడా కవాసాకి వాళ్ళు దీంట్లో ఏంటంటే హాలజన్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ అప్డేట్ లో అయినా ఎల్ఈడి ఇస్తారని చెప్పేసి అనుకున్నాను. అండ్ ఇక్కడ చాలా మందికి ఏంటంటే ఈ బైక్ లో ఇప్పటికి కూడా యూఎస్డి ఫోక్స్ అనేది ప్రొవైడ్ చేస్తలేదు. ఇప్పటికి కూడా దీంట్లో ఏంటంటే టెలిస్కోపిక్ ఫోక్స్ ఉన్నాయి. సో దీని యొక్క డయామీటర్ కూడా మనకి 37mm అయితే ఉన్నాయి. సో ఈ బైక్ కి ఈ 2026 లో ఉన్నాం మనము. ఈ బైక్ లాంచ్ ఆల్మోస్ట్ మనకి 12 years అయింది. మేజర్ గా అప్డేట్స్ అయితే ఏం చేయట్లేదు. సో ఈ అప్డేట్ లో అయినా మనకి యూఎస్డి ఫోక్స్ ఇస్తారు అనుకున్నాను, బట్ ఇప్పటికి కూడా స్టిల్ మనకి 37mm టెలిస్కోపిక్ ఫోక్స్ అయితే ఉన్నాయి. అండ్ ఎలక్ట్రానిక్స్ కూడా ఈ బైక్ లో ఏముండవు. లైక్ మనకి డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ ఒకటే ఉంది. అండ్ ఇక్కడ ఏబిఎస్ బ్రాండింగ్ ఉంది, అలాగే ఇక్కడ రిఫ్లెక్టర్ ఇచ్చారు. అండ్ ఇక్కడ ఫ్రంట్ లో ఏంటంటే మనకి 290mm పెటల్ డిస్క్ బ్రేక్ ఉంది. ఈ పెటల్ డిస్క్ బ్రేక్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనం కంటిన్యూస్ గా బ్రేక్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం కదా. సో నార్మల్ డిస్క్ బ్రేక్ తో కంపేర్ చేసుకుంటే ఈ పెటల్ డిస్క్ బ్రేక్ లో ఏంటంటే మనకు హీట్ డిసిపేషన్ అనేది చాలా బెటర్ గా ఉంటుంది. ఎందుకంటే దీంట్లో ఈ కట్స్ ఉన్నాయి కదా. అండ్ రైనీ సీజన్ లో కూడా మనకి వాటర్ అనేది ఈజీగా కట్ ఆఫ్ చేస్తుంది. బ్రేకింగ్ బైట్ అండ్ రెస్పాన్స్ నార్మల్ డిస్క్ బ్రేక్ తో కంపేర్ చేసుకుంటే దీంట్లో చాలా బెటర్ గా ఉంటుంది. అండ్ ఇక్కడ డ్యూయల్ పిస్టన్ క్యాలిపర్స్ ఉన్నాయి, ఇవి కూడా మనకు ఎండ్యూరెన్స్ నుంచి ఇచ్చారు. సో బ్రేకింగ్ కూడా ఇంకొద్దిగా బెటర్ గా చేయాల్సింది అనిపించింది. అండ్ టైర్స్ కూడా దీంట్లో ఏంటంటే MRF మనకి జాపర్ టైర్స్ అయితే ఉన్నాయి. సో ఫ్రంట్ సెక్షన్ వచ్చేసి మనకు 110/70 మనకి 17" టైర్స్ అయితే ఉన్నాయి. సో దీంట్లో ఇంకొద్దిగా బెటర్ టైర్స్ అండ్ బ్రేకింగ్ సెటప్ అనేది అవసరం ఉంది, ఎందుకంటే దీంట్లో పర్ఫార్మెన్స్ అయితే ఉంది కదా, విచ్ ఇస్ టూ గుడ్ అని చెప్తాను. అండ్ ఇక్కడ ఈ నింజా 300 అని చెప్పేసి ఈ లివరీ అయితే ఉంది కదా. సో లాస్ట్ ఇయర్ లో అయితే గ్రాఫిక్స్ ఉంది కదా, అది నాకు చాలా అంటే చాలా ఇష్టం. ఇది బాగానే ఉంది, బట్ లాస్ట్ ఇయర్ ఇంకా బాగుండేది. అండ్ మనకి కవాసాకి అంటేనే గ్రీన్ కాబట్టి టోటల్ గా మనకి గ్రీన్ కలర్ అయితే ఉంది. అండ్ దీంట్లో గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంది కదా, విచ్ ఈస్ 140mm. ఇది చాలా తక్కువ. సో హెవీ స్పీడ్ బ్రేకర్స్ వచ్చినప్పుడు ఏంటంటే చాలా కేర్ఫుల్ గా అయితే మనం తీయాలి, లేదంటే కింద ఈ ఫేరింగ్ అనేది తగిలే ఛాన్స్ అయితే ఉంది. అండ్ మెయిన్ గా ఈ బైక్ లో ఏదైనా హైలైట్ ఉంది అంటే దీని యొక్క ఇంజన్. సో మనం ఇంజన్ గురించే మాట్లాడాలి. టెక్నికల్ గా మాట్లాడుకుంటే 296cc ప్యారలల్ ట్విన్ మనకి డిఓఎస్సి కాన్ఫిగరేషన్ తో వస్తుంది, అలాగే లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ అనేది ఉంది. అండ్ పవర్ అండ్ టార్క్ గురించి మాట్లాడితే ఒక 300cc బైక్ మనకి 39 PS పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది అంటే విచ్ ఇస్ టూ క్రేజీ అన్నమాట. అండ్ మనకి టార్క్ అనేది 26 Nm టార్క్ అనేది ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే దీంట్లో మనకి ట్విన్ సిలిండర్ అని చెప్పాను కదా. సో ఇక్కడ చూసుకుంటే ప్యారలల్ ట్విన్ సిలిండర్. సో ఈ పైప్స్ అనేవి చూడండి
ఎలా ఒక స్నేక్ లాగా మనకి తిరిగి తిరిగి వస్తున్నాయో. అండ్ దీంట్లో టోటల్ గా మనకి 8 వాల్వ్స్ అయితే ఉంటాయి, అంటే 4 వాల్వ్ పర్ సిలిండర్ అన్నమాట. అండ్ ఇది ఇంజన్ గురించి వన్ ఆఫ్ ద రిలయబుల్ అండ్ స్మూతెస్ట్ ఇంజన్ అన్నమాట ఈ సెగ్మెంట్ లో. అండ్ ఫుడ్ ప్యాక్స్ అయితే మనకు రియర్ సెట్ ఉంటాయి, దీని క్వాలిటీ బాగుంది, ఎక్కడ కాంప్రమైజ్ అనేది లేదు. అండ్ ఎగ్జాస్ట్ సౌండ్ కూడా వినడానికి చాలా అంటే చాలా బాగుంటది, అది కూడా మీకు వినిపిస్తాను. అండ్ ఇక్కడ వెనకాల ఏంటంటే మనకి మోనోషాక్ అబ్జర్వర్ వస్తుంది, అండ్ దీన్ని కూడా మనం కావాలంటే అడ్జస్ట్ అనేది చేసుకోవచ్చు. సో ప్రీ లోడ్ అనేది ఉంది, కంప్రెషన్ రీబౌండ్ లాంటిది అయితే ఏం లేదు. అండ్ ఫ్రంట్ సస్పెన్షన్ కూడా మనకి నాన్ అడ్జస్టబుల్ అనమాట. అండ్ దీంట్లో ఫ్యూల్ ట్యాంక్ ఏదైతే ఉంది కదా, విచ్ ఈస్ 17 లీటర్స్ అనమాట. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫ్యూల్ ట్యాంక్ ఇన్ దిస్ సెగ్మెంట్ అని చెప్తాను నేను. సో 70 లీటర్స్ అంటే చాలా ఎక్కువ. లైక్ ఈ బండిది మైలేజ్ కూడా ఆన్ అండ్ యావరేజ్ గా మనకి 25 to 28 కిలోమీటర్స్ మధ్యలో అయితే వస్తుంది. మీరు మంచిగా నడుపుకుంటే 30 kmpl వరకు వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అండ్ E20 ఫ్లెక్స్ వీల్ కూడా సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఇక్కడ మనకు ఇష్యూ అనేది లేదు. ఇక్కడ కవాసాకి బ్రాండింగ్, అండ్ ట్యాంక్ కూడా మనకి మెటల్ ట్యాంక్ వస్తుంది, ఇది ఫైబర్ ట్యాంక్ అయితే కాదు, విచ్ ఇస్ గుడ్ టచ్ అన్నమాట. అండ్ దీని యొక్క వెయిట్ ఏదైతే ఉంది కదా మనకు 179 కేజెస్ ఉంటుంది. సో ఆన్ పేపర్ ఏంటంటే మనకు వినడానికి 179 కేజెస్ చాలా ఎక్కువ ఉంటుంది అనిపిస్తుంది, బట్ ఒక్కసారి బండి పైన కూర్చున్నప్పుడు వెయిట్ అనేది అస్సలు తెలియదు. అండ్ ఇంకోటి ఏంటంటే దీని యొక్క సీట్ హైట్ 785 mm అయితే ఉంటుంది. అండ్ ఈ 785 mm ఉంది కదా, లైక్ 5'3", 5'2" ఉన్న వాళ్ళు కూడా చాలా అంటే చాలా ఈజీగా ఈ బండిని మేనేజ్ చేయవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే దీని యొక్క రైడింగ్ పోస్టర్ అయితే ఉంటది కదా, విచ్ ఇస్ టూ కంఫర్టబుల్ అన్నమాట. లైక్ మనకి స్పోర్టీ ఉంది, అలాగే కంఫర్టబుల్ సైడ్ లో కూడా ఉంది. లైక్ ఈ బండిని స్పోర్ట్స్ టూరర్ లాగా కూడా మనం యూజ్ అయితే చేయొచ్చు. లైక్ సిటీలో వాడచ్చు, లాంగ్ రైడ్స్ కూడా ఈ బండి పైన వెళ్ళాలనుకుంటే చాలా ఈజీగా అయితే వెళ్ళిపోవచ్చు. అండ్ నెక్స్ట్ మనం రియర్ సెక్షన్ లో నాకు నచ్చింది, చాలా మందికి నచ్చింది ఏంటంటే ఈ గ్రాబ్ హ్యాండిల్ అన్నమాట. చూడడానికి మాత్రం చాలా వియర్డ్ గా ఉంటది. సో ఫస్ట్ టైం ఎవరైనా బండి కొంటారు కదా, తీసేసేది ఫస్ట్ ఇదే అన్నమాట. అండ్ తీయడం కూడా చాలా ఈజీ. సో ఇక్కడ ఒక నట్ అండ్ ఇక్కడ ఒక నట్ అయితే ఉంది. సో అటు రెండు ఇటు రెండు, సో ఈజీగా వెళ్ళిపోతుంది. టైర్స్ అండ్ బ్రేక్స్ గురించి మాట్లాడితే రియర్ లో 220 mm మనకి పెట్రోల్ డిస్క్ బ్రేక్ ఉంది విత్ డ్యూయల్ ఛానల్ ABS, అలాగే మనకి డ్యూయల్ పిస్టన్ ఎండ్యూరెన్స్ క్యాలిపర్స్ అయితే వస్తున్నాయి. దీంట్లో ట్రాక్షన్ కంట్రోల్ లాంటివి ఎలక్ట్రానిక్స్ అయితే ఏముండవు. సో సింపుల్ అండ్ నీట్ గా ఉంటది. ఒక మాటలో చెప్పాలి అంటే ఇది నో నాన్సెన్స్ మోటార్ సైకిల్ అని కూడా చెప్పొచ్చు. అండ్ టైర్స్ ఏవైతే ఉన్నాయి కదా, సో ఇవి మనకి నైలో గ్రిప్ జాపర్ టైర్స్ అయితే వస్తున్నాయి MRF నుంచి. అండ్ రియర్ సెక్షన్ అనేది మనకి 140/70/17 వస్తుంది. సో విచ్ ఆర్ నాన్ రేడియల్ అని కూడా చెప్పొచ్చు. సో రేడియల్ టైర్స్ ఇంకా కొంచెం బెటర్ టైర్స్ ఇస్తుంటే బాగుండని చెప్పి నా ఒపీనియన్. అండ్ ఇప్పటికి కూడా మనకి స్టిల్ హాలోజన్ బల్బ్ ఇండికేటర్స్, అండ్ యాజ్ ఇట్ ఈస్ మనకి హాలోజన్ టైల్ లైట్ అన్నమాట. సో రియర్ లుక్ అనేది మనకి చూడడానికి ఇలా ఉంటది. సో లుక్ పరంగా ఎటువంటి ఇష్యూ లేదు, బట్ ఈ గ్రాబ్ రైల్ వల్ల ఏంటంటే సో లుక్ అనేది చాలా దెబ్బతింటది. సో చూడండి ఎంత వేడిగా కనిపిస్తుందో. అండ్ సీట్స్ గురించి మాట్లాడదాం. సో దీంట్లో స్ప్లిట్ సీట్ సెటప్ వస్తుంది. సో పిలియన్ కంఫర్ట్ అనేది ఓకేసి ఉంటుంది. సో ఇక్కడ ఫస్ట్ ఎయిడ్ కిట్ ఇవన్నీ కూడా ఉన్నాయి, లైక్ ఓనర్ మాన్యువల్ ఇవన్నీ కూడా. అండ్ ఇక్కడ సీట్ కుషన్ మనం రైడర్ గురించి మాట్లాడితే సో సాఫ్ట్వేర్ సైడ్ లోనే ఉంది, మరి హార్డ్ ఏం లేదు. సో మనకి కంఫర్టబుల్ సీటే ఉంది. అండ్ లాంగ్ రైడ్స్ కూడా చాలా ఈజీగా వెళ్ళిపోతారు చాలా మంది బండి పైన. అండ్ ఇక్కడ చూసుకుంటే ఓపెన్ చైన్ సిస్టమ్ వస్తుంది. సో చైన్ మెయింటెనెన్స్ అనేది కంపల్సరీ. సో సెంటర్ స్టాండ్ అనేది రావట్లేదు, మేబీ యాడ్ చేసుకోవచ్చు అనుకుంటా, లేకపోతే పారాడాక్స్ అనేది మనం తీసుకోవచ్చు. అండ్ శారీ గార్డ్ అనేది వస్తుంది, అది కూడా మీరు రిమూవ్ అయితే చేసుకోవచ్చు. అండ్ పిలియన్ ఫుట్ ట్రక్స్ క్వాలిటీ కూడా మనకి ప్రీమియం గానే ఉంది, ఎక్కడ కాంప్రమైజ్ అయినట్టయితే అనిపించలేదు. అండ్ ఇక్కడ గేర్ బాక్స్ అయితే ఉంది కదా, 6 స్పీడ్ ట్రాన్స్మిషన్ తో వస్తుంది. అలాగే దీంట్లో క్విక్ షిఫ్టర్ లాంటి ఎలక్ట్రానిక్స్ ఏమి ఉండవు, ఓన్లీ అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్ మాత్రమే. అలాగే సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ సెన్సర్ అనేది ఉంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఈ ఫేరింగ్ క్వాలిటీ అయితే ఉంది కదా, క్వాలిటీ అయితే బాగానే ఉంది. ఎక్కడ మనకి అన్ఈవెన్ ప్యానల్ గ్యాప్స్ ఉన్నట్టు, ఫిట్ అండ్ ఫినిష్ బాగాలేదన్నట్టు ఎక్కడ కూడా లేదు. అండ్ హ్యాండిల్ బార్ దగ్గర చూసుకుంటే మనకి అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్ వస్తుంది, విచ్ ఈస్ వెరీ లైట్, అసలు చాలా అంటే చాలా లైట్ ఉంది. అండ్ ఇక్కడ పాస్ స్విచ్ యాజ్ ఇట్ ఈస్ మనకి ఓల్డ్ స్కూల్ లాగా. సో ఐబీమ్ లో బీమ్ కోసం, అండ్ ఇండికేటర్స్ అండ్ ఆరెంజ్ స్విచ్ అన్నమాట. సో మనకి క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్స్ ఉన్నాయి, బట్ విచ్ ఇస్ నాట్ అన్కంఫర్టబుల్, చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. అండ్ ఇక్కడ ఇంజన్ కిల్ స్విచ్, అలాగే మనకి సెల్ఫ్ స్టార్ట్ అనేది ఉంది. సో మనకి బ్రేక్ లివర్ కానీ క్లచ్ లివర్ కానీ అడ్జస్ట్మెంట్ లాంటిది అయితే ఏం లేదు, నో ఛార్జింగ్ పోర్ట్, నథింగ్. అండ్ కీస్ అయితే చూసుకోండి, సో కీస్ అయితే ఇలా ఉన్నాయి మనకు. అండ్ ఇగ్నిషన్ ఆన్ చేసినప్పుడు ఆ ఆర్పిఎం అనేది పైనకి వెళ్తుంది కదా, సో ప్రతి బైకర్కి అది చాలా ఇష్టం అన్నమాట. ఈ మధ్య వచ్చే ప్రతి డిజిటల్ మీటర్లో అది మనకు మిస్ అవుతుంది. అండ్ ఇది పైనకి వెళ్తుంటే సో హార్ట్ బీట్ అనేది ఎలా రైజ్ అవుతుంది, ఆ హ్యాపీనెస్ కానీ నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంటుంది. అండ్ మీటర్ కూడా మనకి సెమీ డిజిటల్ వస్తుంది. సో ఇదంతా మనకి అనలాగ్, ఇక్కడ చిన్నగా డిజిటల్లో ఏంటంటే మనకి ఇక్కడ ఒక క్లాక్ ఉంది, అండ్ ఫ్యూల్ స్పీడ్ అనేది ఇక్కడ చూపిస్తుంది. అండ్ ఓడో ఇక్కడ 2 బటన్స్ ఇచ్చారు, ఈ బటన్ క్లిక్ చేస్తే కనుక మనకి ట్రిప్ A కానీ ట్రిప్ B కానీ అండ్ ఓడో. సో బేసిక్ అంటే బేసిక్ ఇన్ఫర్మేషన్ అనమాట. ఎలాంటి అడావిడ్ ఉండదు, ఎలాంటి బ్లూటూత్ కనెక్టివిటీ ఏమి ఉండదు, సింపుల్ అండ్ నీట్ గా అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి లో ఇంజన్ ఆయిల్ కానీ లైక్ న్యూట్రల్ లైట్ ఇక్కడైతే ఉంది, గేర్ పోస్ట్ ఇండికేటర్ లేదు.
అండ్ ఇక్కడ కావాల్సిన ఇండికేషన్స్ అన్ని కూడా ఇక్కడ ఉన్నాయి, మధ్యలో ఆర్పిఎం మీటర్ అండ్ బేసిక్ మీటర్ అన్నమాట. లైక్ ఇది పైనకి వెళ్తున్నప్పుడు ఆ ఫీల్ ఈస్ వెరీ డిఫరెంట్ అన్నమాట. అండ్ ఇదన్నమాట కాక్పిట్ వ్యూ అనేది. అండ్ మిరర్స్ కూడా మనం అన్ఫోల్డ్ కూడా చేసుకోవచ్చు. మిరర్స్ విజిబిలిటీ కూడా డీసెంట్ గా ఉంది, ఎటువంటి ఇష్యూ అనేది లేదు. అండ్ ట్యాంక్ కెపాసిటీ గురించి మీకు ఆల్రెడీ చెప్పేస్తాను, 17 లీటర్స్ ఉంది, విచ్ ఇస్ టూ బిగ్ అన్నమాట. ఈ సెగ్మెంట్ లో మనకి రేంజ్ కూడా చాలా ఎక్కువ వస్తుంది, లైక్ 500 నుంచి 550 కిలోమీటర్స్ వరకు రేంజ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది ఈ బైక్ లో. ఫైనల్ గా ఇట్స్ టైమ్ ఫర్ ది ఎగ్జాస్ట్ నోట్. సో లెట్ మీ టర్న్ ఇట్ ఆన్ ఫస్ట్. సో ఆన్ చేసుకుందాం. సో చాలా అంటే చాలా సైలెంట్గా స్టార్ట్ అవుతుంది. సో మీకు వినడానికి సౌండ్ ఏంది నార్మల్గా ఉందనిపిస్తుంది, బట్ ఒక్కసారి రెవ్ ఇచ్చిన తర్వాత మీకు అర్థమవుతుంది. సో లెట్ మీ రెవ్ ఇట్ ఫస్ట్. సో మెయిన్గా దీని యొక్క ఎగ్జాస్ట్ సౌండ్ అనేది మనకు హయ్యర్ ఆర్పిఎమ్స్లో మాత్రమే చాలా అంటే చాలా క్రేజీగా వస్తుంది. లైక్ హైటింగ్లో మనకి చాలా సైలెంట్ ఉంటుంది, బట్ ఎప్పుడైతే మీరు హయ్యర్ ఆర్పిఎమ్స్కి వెళ్తారు కదా, అప్పుడు చాలా అంటే చాలా క్రేజీ సౌండ్ అనేది వస్తుంది. మళ్ళీ మీకు వినిపిస్తాను. సో ఒక్కసారి మీకు రెవ్ మీటర్ అనేది కూడా చూపిస్తాను. సో ఇక్కడ మనకు ఈ రెవ్ మీటర్ చూస్తూ మనం రెవ్ చేద్దాం. లైక్ మనకి ఆర్పిఎం అనేది 13,000 వరకు అయితే ఉంది, విచ్ ఇస్ టూ క్రేజీ అన్నమాట. అంటే దీని టాప్ ఎండ్ అనేది ఎంత క్రేజీ ఉంటుందో మీరు అర్థం చేసుకోండి. ఫైనల్లీ దిస్ ఈస్ ఆల్ అబౌట్ ది 2026 కవాసాకి నింజా 300 గురించి అన్నమాట. సో మీ దగ్గర 3,17,000 రూపీస్ అమౌంట్ అనేది ఉంటే కనుక మీరు ఈ బైక్ ని కన్సిడర్ చేయాలా అని అంటే, లైక్ ఈ బైక్ అనేది లాంచ్ అయ్యి మనకి 12 years కంటే ఎక్కువ అయిపోయింది. బట్ ఈ బండిని కొనడానికి మేజర్ గా రీజన్స్ ఏంటి అని అంటే, సో మనకి ఏంటంటే 300cc లోనే వన్ ఆఫ్ ద రిలయబుల్ అండ్ స్మూత్ ఇంజన్ అన్నమాట. అండ్ ఈ ప్రైస్ రేంజ్ లో మనకి ప్యారలల్ ట్విన్ ఇంజన్ వస్తుంది. అలాగే ఒక 300cc మనకి 39 PS పవర్ ప్రొడ్యూస్ చేస్తుందంటే విచ్ ఇస్ మ్యాడ్ అన్నమాట. లైక్ చూడడానికి కూడా మనకి ఓల్డ్ స్కూల్ లాగా అయితే కనిపిస్తుంది. పెద్దగా అప్డేట్స్ అయితే ఏం లేవు. లైక్ మనకి బెటర్ బ్రేకింగ్, టైర్స్, అలాగే యూఎస్డి ఫోక్స్ లాంటివి కూడా లేవు. నో ఎలక్ట్రానిక్స్, నథింగ్ అన్నమాట. సింపుల్ మనకి ఓల్డ్ స్కూల్. అండ్ డిజిటల్ మీటర్ లాంటివి అయితే ఏముండవు, ఛార్జింగ్ పోర్ట్ ఏముండదు. లైక్ సింపుల్ అండ్ నీట్ గా ఉంటది, నో నాన్ సెన్స్ మోటార్ సైకిల్ లాగా. లైక్ ఎవరికైతే ఈ సెగ్మెంట్ లో లైక్ రిలయబుల్ ఇంజన్ కావాలి, ప్యారలల్ ట్విన్ ఇంజన్ తో కావాలి, సో ఈ సెగ్మెంట్ లో మనకు ఏది కూడా లేదు. అండ్ R3 ఉండేది, సో R3 అనేది డిస్కంటిన్యూ అయిపోయింది. సో మనకి వన్ అండ్ ఓన్లీ చాయిస్ అన్నమాట ఇప్పుడు ఈ ప్రైస్ రేంజ్ లో. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ బైక్ పైన మనం సిటీ యూజ్ చేసుకోవచ్చు, అలాగే టూరింగ్ కూడా చేసుకోవచ్చు, ఎందుకంటే ఇది ఒక స్పోర్ట్స్ రోడ్ లాంటి మోటార్ సైకిల్ అన్నమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ బైక్ మనకు సీట్ కూడా చాలా అంటే చాలా తక్కువ. లైక్ మీ హైట్ అనేది 5'2", 5'3" ఉన్న వాళ్ళు కూడా చాలా ఈజీగా మేనేజ్ అయితే చేయొచ్చు. సో చూడడానికి ఏంటంటే మాకు స్పోర్టీగా కనిపించాలి, అలాగే కంఫర్టబుల్ గా ఉండాలి, సిటీలో యూజ్ చేసుకునేలాగా ఉండాలి, అలాగే హైవే టూరింగ్ చేయాలి, మైలేజ్ కూడా మాకు డీసెంట్ రావాలి. మెయిన్ గా ఇంజన్ అనేది మెయిన్ ప్రయారిటీ. వన్ ఆఫ్ ద స్మూతెస్ట్ అండ్ రిలయబుల్ ఇంజన్ కావాలి అనుకుంటే మీరు కవాసాకి నింజా 300 కన్సిడర్ చేసుకోవచ్చు. లైక్ ఎవరికైతే టెక్ ఎక్కువ ఫీచర్స్ కావాలి అనుకుంటున్నారు కదా, వాళ్ళు టీవీఎస్ లో RR 310 కి అయితే వెళ్ళిపోవచ్చు. లైక్ రిలయబుల్ ఇంజన్ కావాలి, అవన్నీ కావాలి అనుకుంటే మీరు కవాసాకి అయితే రావచ్చు. ప్రైస్ అనేది కొద్దిగా ఎక్కువ పే చేయాలి. లేదు మాకు ఇంకా కొద్దిగా తక్కువ బడ్జెట్ లోనే ఇంకా పవర్ఫుల్ ఇంజన్ కావాలి అనుకుంటే మనకి ఆప్షన్స్ అయితే ఏం లేవు. లైక్ KTM నుంచి 390 డ్యూక్ అనేది అదేంటంటే మనకి నేకెడ్ కేటగిరీ కింద వస్తుంది, ఇదేంటంటే మనకి స్పోర్ట్స్ కేటగిరీ కిందకి వస్తుంది. సో ఫేరింగ్ ఉంటుంది, అదేంటంటే టోటల్ గా నేకెడ్ అన్నమాట. సో అదేంటంటే దీంతో కంపేర్ చేసుకుంటే మనకు ప్రైస్ అనేది 20,000 రూపీస్ అనేది తక్కువ ఉంది, అయినా అది చాలా పవర్ఫుల్ ఇంజన్. సో రెండు కంపేర్ చేయడానికి లేదు. సో ఇది డిఫరెంట్, అది డిఫరెంట్. సో ఎవరికైతే పవర్ఫుల్ ఇంజన్ లైక్ నేకెడ్ స్ట్రీట్ ఫైటర్ కేటగిరీలో కావాలి, లైక్ మైలేజ్ కాంప్రమైజ్ అవుతాం కానీ మాకు పవర్ఫుల్ ఇంజన్ అలాగే టెక్ కావాలి అనుకుంటే మీరు డ్యూక్ 390కి వెళ్ళిపోవచ్చు. దాంట్లో బెటర్ బ్రేకింగ్, బెటర్ సస్పెన్షన్, ఎవ్రీథింగ్ అయితే టాప్ నాచ్ అయితే ఉంటుంది దాంట్లో. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. ఐ విల్ సీ యు ఆన్ అనదర్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, కీప్ లవింగ్, కీప్ సపోర్టింగ్. సైనింగ్ ఆఫ్ యువర్ మోటో బాయ్ VK.